శుభోదయం. చిలుకూరు బాలాజీ దేవాలయం ఎంవి సౌందర్ రాజన్ అని పిలువబడేటువంటి మన గురుతుల్యులు, గురు పితామహులు, చాలా మందికి తండ్రి లాంటి వారు, చిన్నపిల్లలకు తాతయ్య లాంటి వారు, నోట్లో నాలుకలా ఉండి హైందవ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి అనేకమైనటువంటి హైందవ ధర్మాలకు గ్లాని కలిగినప్పుడు, హాని కలిగినప్పుడు ముందుండి పోరాడినటువంటి వ్యక్తి సౌందర్ రాజన్ మనకి లేరండి. వాస్తవంగా మనం ఒక తిరుపతిగా పేరుగాంచినటువంటి, అపర తిరుపతిగా పేరుగాంచినటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు, ఆలయ చైర్మన్, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంఘం అధ్యక్షులు కూడా వ్యవహరించిన డాక్టర్ ఎంవి సౌందర్ రాజన్ గారు నిన్న పరమపదించారు, వెళ్ళిపోయారు. ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు మరి వృద్ధాప్య సమస్యలతో, సౌందర్ రాజన్ గారు వృద్ధాప్య సమస్యలతో ఫిబ్రవరి 27న కన్ను మూశారండి. ఈ ఫిబ్రవరి నెల 27న ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఆలయ స్వయం ప్రతిపత్తి, హుండీ లేని విధానాన్ని అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధులయ్యారు. వీసాల వెంకటేశ్వర స్వామి అని పేరుగాంచినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్కు వీసాల కోసం, లేదా ఆరోగ్య సమస్యల కోసం, ఆర్థిక సమస్యల కోసం, కుటుంబ తగాదాల సమస్యల పరిష్కారం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయంగా భుజం తట్టి, వెన్ను తట్టి దగ్గరికి తీసుకొని ఒక ఆత్మీయమైనటువంటి బంధువు, ఆత్మబంధువులాగా మనకి దర్శనమిచ్చే సౌందర్ రాజన్ ఇక మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో కనబడరు. ఎలాంటి సమస్యతో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, బరువెక్కిన గుండెలతో, ఎరుపెక్కిన కన్నులతో మనం వెళ్ళినా సరే, ఆయన దర్శనం కాగానే, ఆయన స్పర్శనం కాగానే మనకే ఏదో తెలియని అవ్యాజమైనటువంటి ఆనందం కలుగుతుంది. గుండెలో ఉన్నటువంటి బాధ, బరువు దిగిపోతాయి, మటుమాయమైపోతాయి. ఇది వాస్తవం. ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి ఆత్మీయంగా, ఆత్మబంధువుగా, ఇంటి పెద్దగా, ఇంటి పెద్ద ఆయనగా పక్కన కూర్చొని మన పక్కన మనని బుజ్జగిస్తూ మన సమస్యలను ఆశాంతం విని, శ్రద్ధగా విని, చక్కటి పరిష్కారాలు, సులువైన మంత్రాలు మనకి ప్రసాదించేటువంటి, ఉపదేశించేటువంటి, ఆదేశించేటువంటి, మంత్రోపదేశం చేసేటువంటి సౌందర్య రాజన్ గారు లేరంటే అది జీర్ణించుకోలేనటువంటి విషయం ఎవరికైనా సరే. సౌందర్ రాజన్ గారు గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నారు. శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం నిరాటంకంగా కృషి చేశారైనా ఆలయాలపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన తాతగారు, మన నాన్నగారు, మన బాబాయ్ గారు, మన పెదనాన్నగారు అయినటువంటి సౌందర రాజన్ గారు. సౌందర రాజన్ గారు ముఖవర్చస్సు చూస్తే చాలు మనకి అపర వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు ఆయన మొహంలో. ఆయన చిరునవ్వుతో పలకరిస్తే చాలు
మన సమస్యలు దూదిపించెల్లా ఇలా తేటతెల్లం అయిపోయి గాల్లో కలిసిపోతాయి. అంతేకాకుండా హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కావాలి, ఏకంగా ప్రభుత్వాలను సైతం ఎదిరించి నిలబడ్డారాయన. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వీసా బాలాజీగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరవలేనిది అని చెప్తారు ఎవరైనా సరే ఆలోచిస్తే. మనం గండిపేట చెరువు ఒడ్డున వెలిసిన బాలాజీ ఆలయంలో సౌందరరాజన్ పూర్వీకులే మొదటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. మరి తమిళనాడుకు చెందిన వెంకట రాఘవాచార్యుడు వారి పూర్వీకులు మరి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారండి. వెంకట రాఘవాచార్యుల కుమారుడైనటువంటి సౌందరరాజన్ తదుపరి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. మరి నిజంగా కుమారుడైనటువంటి సౌందర్యరాజన్ వెంకట రాఘవాచార్య గారి కుమారుడైన ఆలయ విశిష్టతను పెంపొందించడంలో సౌందర్యరాజన్ విశేష కృషి చేశారు. ఆ మధ్యకాలంలో కొన్ని దాడులను కూడా ఎదుర్కొన్నారు, అపనిందలను కూడా మోశారు సౌందర్యరాజన్ గారు. కొంతమంది చేసుకున్నారు కూడా ఈ మధ్యకాలంలో ఆయన మీద. పోరాట పటిమ కలిగినటువంటి హైందవ జాతి కోసం, హైందవ ధర్మం కోసం ఎంతో పోరాట పటిమ, ఎంతో ధైర్యంతో ముందడుగు వేసి పదమసింహంలాగా ముందుకు దూకేవారు మన సౌందర్యరాజన్ గారు. ఆలయ విశిష్టను పెంపొందించడంలో సౌందర్యరాజన్ గారి కృషి విశేషంగా ఉండేది. తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఆలయ ఖ్యాతిని ఇనుబడింపజేయటంలో ఆయన పాత్ర ఎనలేనిది. దేవాలయాలను కమర్షియల్ సెంటర్స్గా, బిజినెస్ సెంటర్స్గా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలని చెప్పి 90 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మం కోసం అహర్నిశలు పరితపించారండి. దేవుడు అంటే బిజినెస్ కాదు మిత్రమా, దేవుడు బిజినెస్ కావద్దని విశ్వసించే అరుదైన అర్చకుల్లో సౌందర్యరాజన్ గారు ఒకరు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి 1998లో తన గుడిలో ఉన్న హుండీని తీసేసి వార్తల్లో నిలిచి సంచలనం, సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే 1998లో. కేవలం వాక్ ప్రతిభ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ చేస్తామని ప్రకటించి ప్రపంచానికి చాటి చెప్పి అది నిరూపించినటువంటి ఘనకీర్తి గల వ్యక్తి సౌందర్యరాజన్ గారు. మరి నిజం చెప్పాలంటే భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను సౌందర్యరాజన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సఫలీకృతులయ్యారు. నిజమండి, భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని అని అంటే జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీసుకొని హుండీలో వేయటం అవన్నీ లేకుండా చేశారు ఆయన. మరి డాక్టర్ ఎంబి సౌందర్యరాజన్ కేవలం ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా, మరి నిజంగా చెప్పాలంటే వార్డెన్గా కూడా సౌందర్యరాజన్ గారు సేవలు అందించారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష మరియు ఏబీవీపీ విద్యార్థుల ఉద్ధృత ఉద్యమాల నేపథ్యంలో కూడా మరి హుందాగా తన పదవి బాధ్యతలు నిర్వర్తించారు సౌందర్యరాజన్. పదవి విరమణ తర్వాత తనకు ఉన్న మేధస్సును, ధర్మాన్ని రక్షించేందుకు ఆయన ఉపయోగించారు. ఆలయాల్లో విఐపి దర్శనాలకు వ్యతిరేకమైన సౌందర్యరాజన్ పేద ధనిక తేడా లేకుండా, కులమతాల వివక్ష లేకుండా గుడికి వచ్చేటువంటి అందరు భక్తులను ఒకే వరుసలో నిలబెట్టి, మరి నిజంగా అందరు భక్తులను ఒకే వరుసలో నిలబెట్టి దర్శన సౌకర్యం కల్పించినటువంటి అరుదైన ఘనత ఆయనకే చెల్లింది, ఆయనకే సొంతమైంది. ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా సమానంగా స్వామివారి దర్శనం కల్పించే సంప్రదాయాన్ని ఆయన తీసుకువచ్చారు. కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి, కళ్ళు మూసుకొని కాదు అంటూ ఆయన మాట్లాడే మాటలకు ఎంతోమంది ప్రభావితులయ్యారు. భక్తులు ఎంతోమంది ఆయనకు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చెప్పినటువంటి
కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి, కళ్ళు మూసుకొని కాదు అన్న సూక్తి వారి నిజ జీవితంలో, వారి దైనందిన జీవితంలో నిజం చేసేవారు. ఆ చిలుకూరు బాలాజీ స్వామిని దర్శనం చేసుకునే వారల్లా విప్పారిన కళ్ళతో చూస్తూ దండం పెట్టుకుంటూ ఉండేవారు. ఇదే పద్ధతి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరిచి స్వామిని చూడండి నిమిషంలో అని చెప్తూ ఉంటారు. స్వామివారిని నిదానంగా ప్రశాంతంగా చూడండి అని కళ్ళారా స్వామిని చూసి తనివి తీరా మొక్కండి అంటూ ఆయన మాట్లాడే మాటలు ఆలయంలో ఇప్పుడు ఆయన లేకపోయినా సరే ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. చిలుకూరు బాలాజీ ఆలయం ఉన్నంత వరకు. ఇక ఆలయ స్వయం ప్రతిపత్తి విషయంలో డాక్టర్ ఎంబి సౌందరరాజన్ రాజీ లేని పోరాటం చేశారు. 2006వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికి ఇచ్చేస్తా అని ధైర్యంగా తేల్చి చెప్పారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం ఆయన నడుం బిగించారు, ముందడుగు వేశారు. ఆయన బాటలో ఎంతో మంది నడిచారు. భౌతికంగా డాక్టర్ ఎంబి సౌందరరాజన్ అందరికీ దూరం అయినప్పటికీ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆయన నేర్పించిన 11 ప్రదక్షిణల సంకల్పం, 108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఇక ఆయన వారసుడు సిఎస్ రంగరాజన్ ప్రస్తుతం తండ్రి సౌందరరాజన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక నిబద్ధత గల అర్చకుడిగా, విద్యావేత్తగా, ధర్మకర్తగా సౌందరరాజన్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అండి. మరి 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మరి దానికి ధీటుగా ఎదుర్కొని మందిరాన్ని భక్తుల కోసం నిలబెట్టిన వ్యక్తిత్వం సౌందరరాజన్ గారిది. ఇక కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అర్చకుల హక్కుల పరిరక్షణలో ముందుండి పోరాడారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు ఆయన. సౌందరరాజన్ అంత్యక్రియలు శనివారం కన్నీటి భాష్పాంజలులతో నివాళులర్పిస్తూ జరిగినాయి. సౌందరరాజన్ గారి నిన్న జరిగినాయి అంత్యక్రియలు. ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. మరి నిజంగా చిలుకూరు బాలాజీ దేవాలయం స్వామివారి దర్శనం లేక 2 రోజుల పాటు స్వామి శోకతప్త హృదయంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నేను మీకు దర్శనం ఇవ్వలేను, నా అత్యంత ప్రేమపాత్రుడు, నాకు ప్రీతిపాత్రుడు, నా భక్తుడు, నా కుమారుడు చనిపోయాడని దర్శనం ఇవ్వకుండా ఉన్నారు. 2 రోజులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ చిలుకూరు బాలాజీ దేవాలయం 2 రోజుల పాటు మూసి ఉంచి ఉన్నారు. నిజంగా సౌందరరాజన్ గారిని మనసులో తలుచుకుంటే ఆయన రూపాన్ని, ఒక తాతయ్యను కోల్పోయాము, ఒక పెదనాన్నను కోల్పోయాము, ఒక ఇంటి పెద్ద ఆయన్ను కోల్పోయాము, ఒక నాన్నని కోల్పోయాము, ఒక మామయ్యని కోల్పోయాము, ఒక బాబాయిని కోల్పోయాము. మన శరీర ప్రధాన అవయవాల్లో ఒక అవయవాన్ని మనం కోల్పోయాము అని అనిపిస్తూ ఉంటుంది. సౌందరరాజన్ గారు ఎక్కడో తమిళనాడుకి చెందిన వ్యక్తి అయినా మన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆంధ్రులకు ఆత్మబంధువు అయిపోయాడు, ఆత్మీయ బంధువు అయిపోయాడు, ఆత్మీయ నేస్తం అయిపోయాడు, ప్రియ నేస్తం అయిపోయాడు, ప్రియాతి ప్రియమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పేరు స్ఫురణకు రాగానే మొట్టమొదటగా మనకు గుర్తుకొచ్చేది సౌందరరాజన్ గారు. బాలాజీ టెంపుల్కి వెళ్ళగానే మనకి ఆయన ఎదురొచ్చి స్వాగతం చెప్తూ రండి రండి రండి, బాగున్నారా, పరిచయం లేని వ్యక్తిని కూడా భుజం తట్టి భుజం మీద చేయేసి ఆప్యాయంగా బాగున్నారా అని పలకరించే విధానం, నైజం, నిజంగా గొప్పతనం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికీ మర్చిపోలేమండి. అలాంటి సౌందరరాజన్ గారు
వైకుంఠ లోకానికి ఆ విష్ణుమూర్తి సమీపానికి ఆ వెంకటేశ్వరుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళగానే మనని ఆత్మీయంగా ఆయన ఆత్మ పలకరిస్తుంది. ప్రేమగా మన మీద సూక్ష్మ రూపంలో ఆయన చెయ్యి ఆశీర్వచనాలు మనపై ఉంటాయి. సౌందరరాజన్ గారి జీవితం చరితార్థం. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. 90 ఏళ్ల వయసు, పండు వయసు, రాలిపోయే వయసు. సౌందరరాజన్ గారిని చూడగానే అన్నమాచార్యుడు గుర్తుకొస్తాడు, అపర అన్నమాచార్యుడు. అలాంటి అన్నమయ్య ఈ రోజున మన మధ్య లేరు. కానీ ఆయన ఆదర్శాలు, ఆయన ఆదేశాలు, ఆయన మంత్రోపదేశాలు, ఆయన సూచనలు, ఆలయానికి వచ్చే భక్తులను పలకరించేటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు అవన్నీ కూడా మనం స్ఫురణకు తెచ్చుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిద్దామండి ఈ రోజున. నేను నారుమంచి నోట ఓ మంచి మాట అని ఎందుకు చెప్పలేకపోయానంటే ఇది మంచి మాటగా అనిపించదు కదా, ఎట్లా అనిపిస్తుంది. అందుకని ప్రారంభంలో నారుమంచి నోట ఓ మంచి మాట అని చెప్పలేకపోయాను, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. సౌందరరాజన్ గారిని కోల్పోవటం అంటే నాకు నేను ఒక తండ్రిని కోల్పోయాను, ఒక పెదనాన్నను కోల్పోయాను, ఒక ఇంటి పెద్దను కోల్పోయానన్న బాధతో ఉన్నాను. ఈ బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మనం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే వెంటనే మనకి సౌందరరాజన్ గారు గుర్తుకొస్తారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. స్వస్తి భవదీయుడు నారుమంచి.